స్టోరీ 1919 బ్రూక్లిన్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక అమ్మాయి రొజారియా కనిపిస్తుంది. ఆమె తన పేరెంట్స్ తో కలిసి తన గ్రాండ్ మదర్ గ్రిజెల్డా ఇంటికి వస్తుంది. అక్కడ ఆమె తన 10th బర్త్డే సెలబ్రేషన్స్ ని జరుపుకుంటారు. రొజారియా యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఆ సెలబ్రేషన్ లో ఉంటారు. అయితే రోజ్ తన ఫాదర్ ఆస్కర్ తో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఆమె ఫాదర్ తన డాటర్ తో బ్రూక్లిన్ కి రావడానికి మనం ఎంతో కష్టపడాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు అంతా బాగుంటుంది, నువ్వు కోరుకున్న జీవితాన్ని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తాడు. నిజానికి రోజ్ ఫ్యామిలీ మెక్సికన్ కి చెందిన వారు, కానీ అమెరికాకు మాత్రం చట్ట విరుద్ధంగా వలస వచ్చుంటారు. ఇక్కడ మనం రోజ్ యొక్క మదర్ అయినటువంటి ఎలినాను కూడా చూస్తాం. ఆమె హెల్త్ అనేది సరిగ్గా లేదు. రోజ్ మదర్ తన డాటర్ తో గ్రాండ్ మదర్ ని పిలవమని అడుగుతుంది. రోజ్ తన గ్రాండ్ మదర్ రూమ్ లోకి వెళ్తుంది, కానీ అక్కడ ఆమె ఉండదు. అయితే రూమ్ అంచున ఎవరో కదులుతున్నట్లు అనిపిస్తుంది. అయితే అప్పుడు రోజ్ తన గ్రాండ్ మదర్ వార్డ్రోబ్ లో ఉన్నటువంటి ఒక క్లాత్ మీద రక్తం చూస్తుంది. రోజ్ దాన్ని జాగ్రత్తగా చూడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు గ్రాండ్ మదర్ అక్కడికి వస్తుంది. రోజ్ తన గ్రాండ్ మదర్ ను హాల్ లోకి రమ్మని అడుగుతుంది. అయితే రోజ్ తన గ్రాండ్ మదర్ చేతి నుంచి రక్తం కారుతున్నట్లు గమనిస్తుంది. రోజ్ దాని గురించి అడుగుతుంది, కానీ అమ్మమ్మ ఆ విషయాన్ని చెప్పకుండా తప్పించేసి అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి రోజ్ బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రోజ్ ఇప్పుడు పెరిగి పెద్ద అయిపోయింది. ఆమె మ్యాన్ హాటన్ లో ఉంటూ వాల్ స్ట్రీట్ స్టాక్ బ్రోకర్ గా పనిచేస్తుంది. అంటే ఆమె ఇప్పుడు వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ అయ్యి ఉంటుంది. ఆమె తన చైల్డ్హుడ్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ గా ఆమె లివింగ్ కండిషన్ అనేది ఫెంటాస్టిక్ గా ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది. ప్రెసెంట్ రోజ్ కి మార్నింగ్ నుంచి గ్రాండ్ మదర్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆమె ఆఫీస్ కి రీచ్ అయినప్పుడు కిందున్న ఒక లాటిన్ అమెరికన్ ఆఫీస్ గార్డ్ రోజ్ ను లోన్ తీసుకోవడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ రోజ్ పొలైట్ గా ఆమె తన కంపెనీ అనేది పర్సనల్ కంప్లైంట్స్ ని యాక్సెప్ట్ చేయదని, అతను వాళ్ళ కంపెనీ యొక్క క్రైటీరియాకు సరిపోడని, అతనికి లోన్ రాదని చెప్పేస్తుంది. ఆ తర్వాత రోజ్ ఆఫీస్ కి వెళ్తుంది. బయట వాతావరణం డేంజరస్ గా అవుతూ విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది. టీవీలో తుఫాన్ వార్నింగ్ సిగ్నల్స్ కూడా వస్తున్నాయి. ఇక సాయంత్రం రోజ్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆమె డ్రైవర్ ఫోన్ చేసి కార్ ట్రాఫిక్ లో ఇరుక్కుందని, అక్కడ నుంచి బయటపడడం సాధ్యం కాదని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఆమె మెట్రో తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు రోజ్ కి మళ్ళీ గ్రాండ్ మదర్ నుంచి కాల్ వస్తుంది. ఈసారి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లో మాట్లాడుతుంది. ఆ ఫోన్ లో అవతల వైపు నుంచి మాట్లాడేది మార్టీ. అతని గ్రిజిల్డా నివసించేటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక మేనేజర్. అతను రోజ్ గ్రాండ్ మదర్ గ్రిజిల్డా చనిపోయిందని చెప్తాడు. రోజ్ ఈ విషయం విని అప్సెట్ అవుతుంది. మార్టీ రోజ్ ని అక్కడికి వచ్చి బాడీని తీసుకెళ్లమని చెప్తాడు. రోజ్ తన ఫాదర్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. రోజ్ ఫాదర్ బ్రూక్లిన్ నుంచి ఎక్కువ దూరంలో ఉంటాడు, కాబట్టి అతను అక్కడికి రీచ్ అవ్వడానికి 3 to 4 hours పడుతుందని, అప్పటి వరకు రోజ్ ని అక్కడే ఉండమని, చనిపోయిన శవం దగ్గర ఉండడం మంచిది కాదని తన డాడ్ చెప్తాడు. కానీ రోజ్ ఒంటరిగానే అపార్ట్మెంట్ కి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. అక్కడ తన ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్తుంది. అయితే ఇక్కడ రోజ్ పేరెంట్స్ ఇది వరకే డివోర్స్ తీసుకుని ఉంటారు. ఆమె తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందని మనకు తెలుస్తుంది. రోజ్ మదర్ ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉండేది. అలా ఉండడం వల్ల ఆమె చనిపోవడానికి అది ఒక పెద్ద కారణమని కూడా తెలుస్తుంది. డివోర్స్ తీసుకుంటున్న టైంలో రోజ్ తన మదర్ చనిపోవడం చూడలేక తన ఫాదర్ సైడ్ ఉండుంటుంది. రోజ్ తన మదర్ చనిపోయిన తర్వాత అమ్మమ్మను ఎప్పుడు కూడా కలవలేదు, ఎందుకంటే ఆమె తన దుఃఖాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమైంది. రోజ్ ఈ విషయం గురించి గిల్టీ ఫీలింగ్ తో ఉంది, కానీ ఆమె ఫాదర్ ఆమెను ఓదార్చి అందరూ కూడా రోజ్ జీవితంలో ఉన్నతమైనటువంటి పొజిషన్ కి వెళ్లాలని కోరుకున్నారని, ఎవరు ఆమెపై కోపంగా లేరని చెప్పుంటాడు. అయితే రోజ్ ఒక స్టేషన్ లో తన మదర్ ని చూస్తుంది. ఆమె దగ్గుతూ అన్హెల్తీ స్టేట్ లో ఉంటుంది. ఆమె చనిపోయే చివరి క్షణాల్లో ఎంత కష్టపడి ఉండొచ్చో అక్కడ రోజ్ కి కనిపిస్తుంది. అయితే సడన్ గా రోజ్ మదర్ ఎలినా అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. రోజ్ దీనికి పెద్దగా ఫోకస్ చేయకుండా అది ఒక భ్రమ అని గ్రిజిల్డా అపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఏదేమైనా రోజ్ తన గ్రాండ్ మదర్ కి ఇంటికి వెళ్ళడానికి మెట్రో తీసుకుంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం అనేది మరీ డేంజరస్ గా తయారవుతుంది. రోడ్లు కంప్లీట్ గా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక రోజ్ తన గ్రాండ్ మదర్ బిల్డింగ్ కి వెళ్లి అక్కడున్న మార్టీతో కలిసి గ్రాండ్ మదర్ ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్తుంది. మార్టీ రోజ్ తో వాళ్ళ గ్రాండ్ మదర్ శవాన్ని కొంచెం గౌరవంగా ఉంచడానికి దాన్ని ఒక షీట్ తో కప్పారని చెప్తాడు. ఒక పక్క అపార్ట్మెంట్ పరిస్థితిని చూస్తే దారుణంగా ఉంది. అప్పుడు మార్టీ వెలుగుతున్న క్యాండిల్స్ ని గమనించి వాటిని వెంటనే ఆర్పేస్తాడు. మార్టీ తన కొద్దిసేపటి క్రితమే వీటిని ఆర్పేశానని, మళ్ళీ ఇవి ఎలా ఆటోమేటిక్ గా వెలిగాయో అని రోజ్ తో చెప్తాడు. మార్టీ రోజ్ తో నేను అంబులెన్స్ కు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు రోజ్ అపార్ట్మెంట్ లో తన చిన్నప్పటి ఫోటోలను చూస్తుంది. కిచెన్ లో ఎన్నో మురికి పాత్రలు సింక్ లో ఉన్నాయి. అవన్నీ వేడిగా ఉన్నాయి. రోజ్ వాటిని ఎలాగో అలా డస్ట్ బిన్ లో వేస్తుంది. చివరకు తన గ్రాండ్ మదర్ శవం పక్కన వచ్చి కూర్చుంటుంది. అప్పుడు ఆమె గ్రాండ్ మదర్ శరీరంపై అనేక స్కార్స్ ఉన్నట్లు గమనిస్తుంది. అప్పుడు వెంటనే అపార్ట్మెంట్ అనేది ఒక భూకంపం వచ్చినట్టు షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొన్ని సెకండ్ల తర్వాత అంత నార్మల్ గా మారుతుంది. కానీ రోజ్ అప్పుడే తన గ్రాండ్ మదర్ ముక్కు నుంచి రక్తం, కొన్ని పురుగులు బయటకు వస్తున్నట్లు చూస్తుంది. దీన్ని చూసి రోజ్ కి కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది. అయినా ఆమె దాన్ని పేపర్ టవల్ తో క్లీన్ చేస్తుంది. ఆ టిష్యూ విసిరేయడానికి వెళ్ళినప్పుడు ఒక పురుగు అనేది ఆమె అరచేతిని చీల్చేసి ఆమె
ఆమె చర్మం లోపలికి వెళ్లి పాకడం స్టార్ట్ చేస్తుంది. అవును, ఆ పురుగు అనేది ఆమె చేయి లోపల నుంచి డైరెక్ట్ గా మెడ వరకు పాకి ఆమె చెవిలోకి వెళ్తుంది. దీంతో వెంటనే రోజ్ చెవిలో నుంచి దాన్ని బయటకు తీసేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత రోజ్ భయపడుతుంది. ఆమెకి ఇక్కడ ఏం నచ్చట్లేదు. రోజ్ ఇక గ్రాండ్ మదర్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ రక్తం మరకలతో ఉన్నటువంటి ఆ క్లాత్ అనేది ఇంకా ఆ వార్డ్రోబ్ లో అలాగే ఉందని చూస్తుంది. ఆ క్లోత్స్ వెనుక ఒక యానిమల్ యొక్క హెడ్ బోన్ ఇంకా తాళం వేసి ఉన్నటువంటి డోర్ కనిపిస్తాయి. ఇంతలో అక్కడికి గ్రిజిల్డా నైబర్ అయినటువంటి జో డోర్ దగ్గరకు వచ్చి తన ఎయిర్ ఫ్రైయర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. రోజ్ అతని మాటల్ని నమ్మదు కాబట్టి అతను అక్కడి నుంచి వెళ్లేలా ట్రై చేస్తుంది. రోజ్ అతన్ని లోపలికి రానివ్వదు. కానీ వెళ్లే ముందు అతను రోజ్ కు తన చేతులకు బ్యాండేజ్ వేయమని చెప్తాడు. కానీ రోజ్ డోర్ మూసేస్తుంది. ఇక రోజ్ తన చేతిలో ఒక వింత గుర్తును చూస్తుంది. ఆ సింబల్ అనేది గ్రాండ్ మదర్ శరీరంపై ఉన్నటువంటి సింబల్ తో సరిగ్గా మ్యాచ్ అవుతుందని గమనిస్తుంది. అప్పుడు ఆమె గ్రాండ్ మదర్ కాలికి కట్టినటువంటి ఒక కీని చూస్తుంది. అది వార్డ్రోబ్ లోపల ఉన్నటువంటి కంపార్ట్మెంట్ యొక్క కీ అని అర్థమవుతుంది. రోజ్ ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది. లోపల చూస్తే ఒక సీక్రెట్ రూమ్ ఉందని తెలుస్తుంది. ఆ రూమ్ లో ఏదో ఒక రిచువల్ ని చేసేటువంటి వస్తువులు ఉన్నాయి. అక్కడ జంతువుల యొక్క తల ఎముకలు, వూడో డాల్స్ కి సూదులు గుచ్చేసి ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద కౌల్డన్ కూడా ఉంది. ఇది ఒక ఇనుప పాత్ర లాంటిది. అప్పుడు రోజ్ కి తనకక్కడ రోజ్ తన బర్త్డే రోజు దిగినటువంటి ఫోటో, చిన్నప్పుడు ఊడిన పళ్ళు, జుట్టు ఇంకా రోజ్ యూజ్ చేసినటువంటి టాప్స్ కనిపిస్తాయి. దీన్ని చూసి రోజ్ డిస్గస్టింగ్ గా ఫీల్ అయి వాంటింగ్ చేసుకుంటుంది. అప్పుడే కౌల్డన్ నుంచి కొన్ని భయంకరమైనటువంటి సౌండ్స్ వస్తాయి. దాంతో రోజ్ భయపడి అక్కడ నుంచి పారిపోతుంది. వెంటనే అపార్ట్మెంట్ లైట్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ సంఘటనలతో రోజ్ ఆ ప్లేస్ ని వదిలి బయటకు వెళ్తుంది. ఇప్పుడు బయట వాతావరణం బాలేదు. ఈ టైంలో బయటకు వెళ్ళొద్దని రోజ్ కి మార్టీ చెప్తాడు. కానీ రోజ్ అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. కానీ రోజ్ కి అక్కడ టాక్సీ దొరకదు. సబ్వేలో టాక్సీ కోసం వెళ్తుంది. కానీ అక్కడ ఏదో ఒక డిమానిక్ ఎంటిటీ అనేది రోజ్ పై అటాక్ చేస్తుంది. ఆ డెవిల్ లో రోజ్ తన మదర్ రూపాన్ని పదే పదే చూస్తుంది. ఎలాగో అలా తనను తాను కాపాడుకొని మళ్ళీ గ్రాండ్ మదర్ బిల్డింగ్ కి రీచ్ అవుతుంది. రోజ్ ఇప్పుడు బానే గాయపడి ఉంటుంది. రోజ్ ఇక మెట్ల దగ్గర ఆగి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి వూడూ డాల్స్ ఇంకా చేతబడి వంటి వాటి గురించి ఇంటర్నెట్ లో సర్చ్ చేస్తుంది. అప్పుడు రోజ్ పాలో మయంబో అనేటువంటి పేజ్ ని చూస్తుంది. నిజానికి పాలో మయంబో అనేది ఒక రకమైన మతం, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక డార్క్ ప్రాక్టీస్ లేదా చేతబడిగా చెప్పొచ్చు. పాలో మయంబో గురించి చెప్పాలంటే ఇది లాటిన్ అమెరికన్ క్రిస్టియానిటీ. ఈ రిలీజన్ అనేది వెరీ డేంజరస్. ఎందుకంటే పాజిటివ్ గా చేస్తే మంచిది, కానీ నెగిటివ్ గా చేస్తే ఎక్కువ మొత్తంలో నష్టం వస్తుంది. ఈ రిలీజన్ పాటించే వాళ్ళను పలేరో అంటారు. గ్రిజెల్డా కూడా ఒక పలేరో అని చెప్పొచ్చు. అయితే ఈ పాలే మయంబో రిలీజన్ లో చనిపోయినటువంటి ఆత్మలకు మానవ అవశేషాలు, ఎముకలు, పుర్రెలు ఇంకా యానిమల్స్ యొక్క బోన్స్ వంటివి ఆ ఐరన్ పార్ట్ సహాయంతో ఆఫర్ చేస్తారు. అంటే ఈ కౌల్డ్రన్ లో ఎంతో శక్తి ఉంటుంది. దీన్ని నగంగా అని కూడా పిలుస్తారు. ఇది ఒక డీల్ లేదా శాపం చేయడానికి మెయిన్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ కౌల్డ్రన్ ని యూజ్ చేసి ఆ స్పిరిట్స్ తో కాంటాక్ట్ చేసి వాటితో డీల్ చేస్తారు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా పాలో మయాంబిని ప్రాక్టీస్ చేసే వారిని పలేరో అంటారు. ఈ మతం అనేది బ్లడ్ సాక్రిఫైస్ ని కోరుతుంది. ఇక రోజ్ ఆ శాపాల గురించి రీసెర్చ్ చేస్తుంది. రొజారియో తన చేతిలో ఉన్నటువంటి సింబల్ అనేది ఒక శాపానికి సంబంధించినటువంటి సిగ్నేచర్ అని కనిపెడుతుంది. ఈ విషయాలతో రోజ్ తెగ భయపడుతుంది. వెంటనే తన ఫాదర్ కి కాల్ చేసి అన్ని విషయాలు చెప్తుంది. రోజ్ గ్రాండ్ మదర్ చిన్నప్పటి నుంచి తనపై చేతబడి చేస్తుందని, చనిపోయే ముందు తనపై ఒక శాపం వేసిందని తన డాడ్ తో చెప్తుంది. రోజ్ ఫాదర్ ఒక విషయాన్ని క్లియర్ చేస్తాడు. మీ గ్రాండ్ మదర్ ఒక విచ్ డాక్టర్, ప్రజలకి హెల్ప్ చేసేది, నిన్ను బాధ పెట్టే పని ఎప్పుడు చేయదని చెప్తాడు. కానీ రోజ్ కి వాళ్ళ పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్న టైంలో తన గ్రాండ్ మదర్ గ్రెజిల్డా తన మదర్ అయినటువంటి ఎలీనాతో ఉండడం ఇష్టం లేక తన డాడ్ సైడ్ కి వెళ్ళి ఉంటుంది. ఇంకా వాళ్ళని కలవడానికి కూడా ఎప్పుడు కూడా రాలేదు. అందుకే రోజ్ గ్రాండ్ మదర్ తనపై పగ తీర్చుకుంటుందని రోజ్ కనిపిస్తుంది. ఇక రోజ్ ఫాదర్ ఆమెను అక్కడ ఏం చేయొద్దని ఇంటికి తిరిగి వచ్చేయమని వార్నింగ్ ఇస్తాడు. కానీ రోజ్ వాళ్ళ ఫాదర్ మాట వినదు. రోజ్ అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సీక్రెట్ రూమ్ లోకి మళ్ళీ వెళ్తుంది. ఆమె కౌల్డ్రన్ ను బయటకి లాగుతుండగా ఒక డీమన్ అనేది అక్కడ కనిపించి రోజ్ పై అటాక్ చేస్తుంది. రోజ్ ఎలాగో తప్పించుకొని కౌల్డ్రన్ ను తన గ్రాండ్ మదర్ శవం పక్కన ఉన్న రూమ్ లో ఉంచుతుంది. ఆ తర్వాత ఎంతోసేపు వెతికి ఆ రిచువల్ గురించి అన్ని క్లియర్ గా రాసిన ఒక బుక్ ని కనిపెడుతుంది. రోజ్ ఆ శాపాన్ని విడదీసేటువంటి రిచువల్ ని ఒక బుక్ లో చదువుతుంది. శాపం నుంచి విముక్తి పొందాలంటే ఎవరిపైన శాపం వేయబడిందో ఆ వ్యక్తి యొక్క రక్తం అంటే రోజ్ రక్తం ఇంకా శాపం
శాపం వేసిన పలేరో రక్తం కావాలి. అంటే ఇక్కడ గ్రిజెల్డా బ్లడ్ కౌల్డ్రన్ లో వేయాలని తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ లో రోజ్ తన అమ్మమ్మ చేతిని కోసేస్తుంది, కానీ అక్కడ నుంచి రక్తం రాదు. అప్పుడు ఆ డీమన్ మళ్ళీ రొజారియాపై అటాక్ చేస్తుంది. రోజ్ ఎలాగో అలా అమ్మమ్మ రక్తంతో పాటు తన రక్తాన్ని కూడా కౌల్డ్రన్ లో వేస్తుంది. అలా చేయగానే అమ్మమ్మ శవం లేచి నిలబడుతుంది. దీంతో రోజ్ భయపడి బెడ్ కింద దాక్కుంటుంది. కానీ ఆ డీమోనిక్ ఎంటిటీ మళ్ళీ రోజ్ పై దాడి చేస్తుంది. ఆ డీమోనిక్ ఎంటిటీ పదే పదే రోజ్ తల్లి రూపంలో కనిపిస్తూ రోజ్ కోసం ఆమె అన్ని చేశానని, కానీ రోజ్ తన తల్లిని వదిలేసిందని చెప్తూ ఉంటుంది. రోజ్ ఇక్కడ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే ఒక మంచి ఫ్యూచర్ కోసం మాత్రమే. కానీ ఇంకా ఆ డీమన్ ఆమె తల్లి రూపంలో ఉంటూ రోజ్ తన మదర్ కు వచ్చినటువంటి హెల్త్ కండిషన్ ఏంటో దాని యొక్క బాధల్ని చూడాలని చెప్పి ఏదో ఒక అగ్లీ లిక్విడ్ ని రోజ్ పై ఉమ్మేస్తుంది. రోజ్ ఎలాగో అలా బెడ్ కింద నుంచి బయటకొచ్చి తన్ని తాను క్లీన్ చేసుకుంటుంది. ఇంతలో జో మళ్ళీ డోర్ దగ్గరకు వచ్చి తన ఎయిర్ ఫ్రైయర్ అడుగుతాడు. రోజ్ అతనిపై కోపంతో అరుస్తుంది. రోజ్ అమ్మమ్మ మెక్సికన్ కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయదని నమ్మి ఉంటుంది. కానీ జో చెప్తాడు రోజ్ తన అమ్మమ్మను ఎప్పుడు కలవలేదు కాబట్టి ఆమెకి జో గురించి తెలియదని, జో ఇంకా అమ్మమ్మ ఇద్దరు క్లోజ్ గా ఉండేవాళ్ళమని, మీ అమ్మమ్మ నువ్వు సంతోషంగా ఉండాలని డైలీ ప్రేయర్స్ కూడా చేసేదని రోజ్ తో చెప్తాడు. ఇది విని రోజ్ డోర్ ఓపెన్ చేస్తుంది. రోజ్ జోతో తన గ్రాండ్ మదర్ ప్రేయర్స్ చదివేదని తనకెలా తెలుసని అడుగుతుంది. అప్పుడు జో అంటాడు వాళ్ళ గ్రాండ్ మదర్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు వాల్స్ నుంచి వచ్చే సౌండ్స్ ద్వారా తెలిసిందని చెప్తాడు. ఆ తర్వాత జో అక్కడ నుంచి ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని వెళ్లిపోతాడు. ఈ టైంలో రోజ్ కి తన గ్రాండ్ మదర్ తనకి హాని చేయడానికి శాపం వేయలేదని, ఆమె కోసం ప్రేయర్ చేస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు రోజ్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి ఆ రూమ్ లో ఉన్న వూడూ డాల్ వద్దకు వెళ్తుంది. అక్కడున్న ఒక నోట్ ద్వారా వాళ్ళ అమ్మమ్మ కొబియాందే అనేటువంటి స్పిరిట్ తో ఒక డీల్ చేసిందని తెలుస్తుంది. కొబియాందే అనేది ఒక పాలోమయంలో రిలీజన్ లో ఉండేటువంటి ఒక స్పిరిట్. ఇది రోగాల్ని నయం చేస్తుంది. స్పెషల్ గా వీటికి హీలింగ్ పవర్ ఉంటుంది. అయితే ఈ స్పిరిట్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం రోగాలను కూడా తెప్పిస్తుంది. అయితే కొబియాందేతో చేసుకున్నటువంటి ఆ డీల్ ఏంటంటే రోజ్ కి సక్సెస్ రావడం కోసం చేసి ఉంటుంది. ఆ డీల్ ప్రకారం రోజ్ లైఫ్ లో ఒక గొప్ప విజయం సాధిస్తుంది. ఇక డీల్ పూర్తయిన వెంటనే కొబియాందేతో చేసిన డీల్ కండిషన్స్ అన్ని పూర్తయినప్పుడు, అంటే ఎవరో ఒకరి భవిష్యత్తులో మంచిగా డబ్బు అన్ని సంపాదించినప్పుడు కొబియాందే ఆ పర్సన్ యొక్క గతంలో జరిగిన చేదు జ్ఞాపకాల రూపంలో తిరిగి వచ్చి ఆ డీల్ చేసిన వ్యక్తిని టార్చర్ చేసి చంపేస్తుంది. ఇక్కడ కొబియాందే స్పిరిట్ తన రివార్డ్ ని తీసుకోవడానికి రోజ్ ని రాత్రంతా భయపెట్టి పొద్దున కాకముందే రోజ్ ని చంపేస్తుంది. ఈ డీల్ రద్దు చేయాలంటే పలేరో తన శరీరాన్ని కొబియాందేకు ఇచ్చేసేయాలి. అందుకు తన రక్తాన్ని కౌల్డ్రన్ లో వేయాలి. ఇప్పుడు పలేరో అయిన గ్రిజిల్డా చనిపోయింది. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత రోజ్ వరి అవుతూ ఏం చేయాలో అర్థం కాదు. ఫైనల్ గా రోజ్ కొబియాందేను అమ్మమ్మ శరీరంలో బంధించాలని డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆ కొబియాందేని ట్రిక్ చేయాలని చూస్తుంది. రోజ్ తన గ్రాండ్ మదర్ బ్లడ్ ను కౌల్డ్రన్ లో వేస్తే కొబియాందే ఆమె శరీరంలోకి వస్తుంది. కానీ అది ఒక చనిపోయిన శరీరం కాబట్టి ఆ డీమన్ అనేది ఏం చేయలేదు. అప్పుడు రోజ్ తన అమ్మమ్మ ధరించే షాల్ వేసుకొని ఆ బుక్ హెల్ప్ తో స్పానిష్ లో ఉన్నటువంటి స్పెల్స్ ని చదువుతూ కొబియాందేను పిలవడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు అంబులెన్స్ అపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది. సినిమా స్టార్టింగ్ లో మార్టీ పిలిచిన అంబులెన్స్ ఆల్రెడీ అక్కడికి వచ్చేస్తుంది. అయితే రోజ్ రిచువల్ స్టార్ట్ చేసింది కాబట్టి శవాన్ని ఇంకా ఆ రూమ్ లో నుంచి తీసుకెళ్లనివ్వదు. కాబట్టి రోజ్ ఆ శవాన్ని ఆ సీక్రెట్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. అప్పుడు కొబియాందే రోజ్ యొక్క మదర్ రూపంలో కనిపించి రోజ్ పై అటాక్ చేస్తుంది. కానీ రోజ్ తప్పించుకొని బయటకు వచ్చేసరికి మార్టీతో పాటు అంబులెన్స్ వర్కర్స్ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతారు. కాబట్టి రోజ్ ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ డెడ్ బాడీని తీసుకొచ్చి మళ్ళీ రిచువల్ ని స్టార్ట్ చేస్తుంది. అయితే ఇంతలో గ్రాండ్ మదర్ నోట్లో నుంచి ఒక పెద్ద చేయి బయటకు వచ్చి రోజ్ ను అక్కడ నుంచి నెట్టేస్తుంది. దాంతో రోజ్ కి హెడ్ ఇంజరీ అవ్వడంతో స్పృహ కోల్పోతుంది. ఇప్పుడు రోజ్ కళ్ళు ఓపెన్ చేసి చూసినప్పుడు అపార్ట్మెంట్ లో మొత్తం అంతా కూడా వెలుగుతో నిండిపోయిందని చూస్తుంది. అక్కడ రోజ్ తన మదర్ ని చూస్తుంది. ఆమె పూర్తిగా నార్మల్ గా కనిపిస్తుంది. దీంతో రోజ్ భయపడుతుంది. కానీ అప్పుడు రోజ్ మదర్ తన డాటర్ తో తను ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉన్నానని, రోజ్ కొచ్చిన సక్సెస్ తో తను ఎంతగానో హ్యాపీగా ఉన్నానని, రోజ్ ని చూసి తను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్తుంది. మేం పడ్డ కష్టం అంతా కూడా రోజ్ ఒక మంచి లైఫ్ గడపడానికేనని, రోజ్ పై ఎలాంటి కంప్లైంట్స్ లేవని రోజ్ మదర్ తన డాటర్ తో చెప్తుంది. ఇక్కడ రోజ్ తన మదర్ కు క్షమాపణ చెప్పి సక్సెస్ వచ్చిన తర్వాత తన ఫ్యామిలీని విడిచిపెట్టేసి, మరీ ముఖ్యంగా అమ్మని ఇంకా గ్రాండ్ మదర్ ను సరిగ్గా పట్టించుకోలేదనేటువంటి గిల్టీ ఫీలింగ్ తో ఉన్నానని ఒప్పుకుంటుంది. ఇక్కడ రోజ్ ఆమె మదర్ ఇద్దరు కూడా ఒక ఎమోషనల్ మూమెంట్ ని షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత తెలిసేది
ఏంటంటే ఇదంతా డ్రామా చేసింది నిజంగా కొబియాందేనని తెలుస్తుంది. ఆ డెవిల్ రోజ్ ఎమోషనల్ వీక్నెస్ ని యూజ్ చేసుకొని రోజ్ ఫీలింగ్స్ తో ఆడుకుంటుందని తెలుస్తుంది. ఇప్పుడు రోజ్ కొబియాందే నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న బుక్ నుంచి కొన్ని మంత్రాలు చదువుతుంది. అలా చేయగానే గ్రాండ్ మదర్ శవం కొబియాందేను తనలోకి లాగేస్తుంది. ఫైనల్ గా కొబియాందే దయ్యం గ్రాండ్ మదర్ శరీరంలో బంధించబడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. రోజ్ ఫాదర్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు అపార్ట్మెంట్ పూర్తిగా నార్మల్ గా ఉంది. గ్రాండ్ మదర్ శవాన్ని అంబులెన్స్ తీసుకెళ్తుంది. రోజ్ ఇక తనకున్నటువంటి గిల్టీ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే తన గ్రాండ్ మదర్ తో పాటు తన అమ్మ కూడా రోజ్ హ్యాపీగా ఉండాలని, లైఫ్ లో సక్సెస్ రావాలనే కోరికతోనే ఈ రిచువల్స్ అన్ని చేశారని తెలుస్తుంది. రోజ్ తన గ్రాండ్ మదర్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. తన చిన్నప్పటి బర్త్డే ఫోటోస్ లను చూస్తుంది. అప్పుడు రోజ్ కి తన పేరెంట్స్ ఉన్న ఫోటోలో తన ఫాదర్ చేతులపై బ్లడ్ ఉన్నట్లు చూస్తుంది. దీన్ని చూసి రోజ్ షాక్ అవుతుంది. ఆమె అపార్ట్మెంట్ అంతా తన ఫాదర్ కోసం వెతుకుతుంది. చివరికి తన ఫాదర్ ఆ సీక్రెట్ రూమ్ లో ఆ కౌల్డ్రన్ దగ్గర ఉన్నాడని కనిపెడుతుంది. ఇక్కడే మూవీలో సూపర్ ట్విస్ట్ ఉంది. అయితే రోజ్ ఫాదర్ తన డాటర్ తో ఒక షాకింగ్ విషయం చెప్తాడు. రోజ్ 10th బర్త్డే రోజు రోజ్ ఫాదర్ తన డాటర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని వరి అవుతాడు. వాళ్ళ మదర్ ఇన్ లా చేసే పాలో మయంలో ప్రాక్టీసెస్ గురించి తెలుసుకొని ఆ సీక్రెట్ ఛాంబర్ లోకి వెళ్ళి తన కూతురు లైఫ్ ఏమైపోతుందో అన్న టెన్షన్ లో అతను తన మదర్ ఇన్ లా బుక్ ని తీసుకొని ఆ డెవిల్ తో డీల్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. అయితే ఇలా డీల్ చేస్తున్న టైంలో అప్పుడు రోజ్ గ్రాండ్ మదర్ అక్కడికి వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టేస్తుంది. రోజ్ గ్రాండ్ మదర్ గ్రిజిల్డా సిచ్యువేషన్ ని ఎలాగో అలాగా కంట్రోల్ లోకి తీసుకొచ్చి కొబియాందేను కంట్రోల్ చేయడానికి తన సొంత బ్లడ్ ను సాక్రిఫైస్ చేస్తూ ఆ డెవిల్ అనేది బయటకొచ్చి రోజ్ నుంచి రివార్డ్ తీసుకోకుండా ఆపిందని చెప్తాడు. అంటే రోజ్ ని తన గ్రాండ్ మదర్ ఇప్పటి వరకు ఆ డెవిల్ చంపకుండా ఉండడానికి తన బ్లడ్ ని సాక్రిఫైస్ చేస్తూ వచ్చింది. కానీ గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు కొబియాందేను ఆపే వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేరు. అందుకే ఆ డెవిల్ రోజ్ పై అటాక్ చేసి ఉంటుంది. అంటే ఇక్కడ రోజ్ అమ్మమ్మ ఆ డెవిల్ తో ఎలాంటి డీల్ ని చేయలేదు. అదంతా రోజ్ యొక్క ఫాదర్ చేసిన పని అయి ఉంటుంది. రోజ్ అమ్మమ్మ స్లోగా తనని తాను బలిస్తూ తన మన్వరాల్ని కాపాడింది. ఇక్కడ రోజ్ ఫాదర్ తన కూతురుతో క్షమించమని చెప్పి ఇప్పుడు ఆమె టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, తాను బతికున్నంత వరకు అమ్మమ్మలాగా ప్రతిరోజు ఈ కౌల్డ్రన్ లో తన బ్లడ్ ఇస్తానని, కొబియాండే బయటికి రాకుండా లోపలే ఉండేలా చేస్తానని చెప్తాడు. దీన్ని విని రోజ్ షాక్ అవుతుంది. ఎందుకంటే తనపై శాపం వేసిన వ్యక్తి పలేరు అయిన తన ఫాదర్ అని తెలుసుకుంటుంది. అప్పుడు రోజ్ కి సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. తన ఫాదర్ తో నువ్వు ఇప్పుడు నీ బ్లడ్ ని ఈ కౌల్డ్రన్ లో వేసావా అని అడుగుతుంది. వెంటనే రోజ్ ఫాదర్ ఫేస్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే కొబియాందే అతన్ని ఆవహించేస్తుంది. ఎలా అంటే ఆల్రెడీ బుక్ లో రాసింది కదా, డీల్ ని రద్దు చేయాలంటే పలేరో తన బాడీని కొబియాందేకి ఇవ్వాలి. అందుకు తన బ్లడ్ ను కౌల్డ్రన్ లో వేయాలి. ఈ కేసులో పలేరా అమ్మ కాదు, రోజ్ ఫాదర్ అయిన ఆస్కర్. కాబట్టి రోజ్ ఫాదర్ తన రక్తాన్ని కౌల్డ్రన్ లోకి వేయగానే కొబియాందే అతని శరీరాన్ని పొజెస్ చేసి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో అతను రోజ్ పై అటాక్ చేయడానికి ఫాలో చేస్తుంటాడు. అయితే కొబియాందేకి కావలసిన సాక్రిఫైస్ చివరికి ఆస్కర్ రూపంలో దొరికింటుంది. అయినా కూడా రోజ్ ని ఎందుకు చంపాలని అనుకుంటుందంటే ఆ డెవిల్ ని ఇప్పటి వరకు అందరూ మోసం చేసి ఉంటారు. ఇవ్వాల్సిన బలిదానం ఇవ్వకుండా ఆస్కర్ ఏమో డివోర్స్ తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక కొబియాందేని కంట్రోల్ చేయాల్సిన పనిని గ్రిజిల్డా తన భుజాలపై వేసుకొని తన రక్తాన్ని సాక్రిఫైస్ చేస్తూ ఇన్నాళ్ళు ఆ డెవిల్ ని ఆపగలిగింది. ఇక రోజ్ ఏమో కొబియాందే నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి పారిపోతుంది. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తుంటే జో అక్కడికి వచ్చి కిచెన్ లో ఉన్న తన ఎయిర్ ఫ్రైర్ తో కొబియాందే పై అటాక్ చేస్తాడు. అయితే కొబియాందే ఇక్కడ జోను చంపేస్తుంది. రోజ్ ఎలాగో తనని తాను కాపాడుకొని కంప్లీట్ గా పొసెస్డ్ అయినటువంటి తన ఫాదర్ ని కూడా చంపేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే స్టోరీ ఇప్పుడు 6 months ఫ్యూచర్ లోకి మారుతుంది. సినిమా స్టార్టింగ్ లో రోజ్ ఇంతకు ముందు లోన్ ఇవ్వడానికి కుదరదని చెప్పినటువంటి గార్డ్ తో మాట్లాడడం చూస్తాం. ఇప్పుడు రోజ్ అతనికి హెల్ప్ చేస్తోంది. రోజ్ ఇక తన ఫ్యామిలీ యొక్క ఒరిజిన్ గురించి పెద్దగా సిగ్గుపడదు. తన ఆఫీస్ లో తన ఫ్యామిలీ ఫోటో నుంచి ఒక క్యాండిల్ వెలిగించి రెస్పెక్ట్ చేస్తుంది. అప్పుడు సడన్ గా ఆమెకి దగ్గొస్తుంది. అయితే రోజ్ నోటి నుంచి కొబియాందే చేయి బయటకు వస్తుంది. ఇక్కడితో సినిమా అనేది ఎండ్ అవుతుంది. అయితే ఫస్ట్ కొబియాందే రోజ్ లోపలికి ఎలా వచ్చిందంటే, ఈ డీల్స్ చేసేటువంటి డిమోనిక్ ఎంటిటీలు ఎప్పుడు కూడా మోసం చేస్తాయని మనకు తెలుసు. అంటే నువ్వేం చేసినా చివరకు వాళ్లే గెలుస్తారు. అమ్మమ్మ ఎన్నో సంవత్సరాలు కొబియాందేను కంట్రోల్లో ఉంచింది. ఎందుకంటే ఆమె ఒక పవర్ఫుల్ పలేరో కాబట్టి. అయితే గ్రిజిల్డా చనిపోయిన తర్వాత కొబియాందేకి ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అయిపోతుంది. రోజ్ బాడీతో పాటు ఆమె స్పిరిట్ ని కూడా కలెక్ట్ చేయాలని కొబియాందే కోరుకుంటాడు. సినిమాలో ఉన్న పలో మయంబే రిలీజన్ గురించి మాట్లాడితే ఇది ఒక రకమైనటువంటి డార్క్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. దీన్ని మనం చేతబడి కూడా అనొచ్చు. ఇది పురాతనమైనటువంటి మతం. దీన్ని ఆచరించే వారు ఇప్పటికీ ఉన్నారని నమ్ముతారు. ఈ మతం పూర్తిగా డిమోనిక్ ఎంటిటీల గురించి ఆధారపడి ఉండదు. కానీ ఇక్కడ మంచి చెడు అనే రెండు
విషయాలు ఉంటాయి. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఈ ప్రాక్టీసెస్ ను ఏ ఉద్దేశంతో వాడుతున్నారన్నటువంటి దానిపై ఆధారపడి ఉంటుంది. రోజ్ అమ్మమ్మలాగా ఆమె ఈ ప్రాక్టీస్ ను ఇతరులకు హెల్ప్ చేయడానికి వాళ్ళను బాగా చేయడానికి యూజ్ చేసింది. కానీ రోజ్ తండ్రిని చూస్తే అతను స్వార్థంగా ప్రవర్తించి ఈ ప్రాక్టీసెస్ ని ఉపయోగించాడు. ఆ తర్వాత అతను ఆ డీమన్ తో ఎలా డీల్ చేయాలో తెలియక చనిపోతాడు. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అమ్మమ్మ అనారోగ్యం ఇంకా ఆమె మరణం వెనుకున్నటువంటి నిజమైన కారణం ఏంటంటే మూవీలో రోజ్ మదర్ అనారోగ్యంతో చనిపోయిందని చెప్పారు. అమ్మమ్మ చనిపోవడానికి గల కారణం అనారోగ్యంగా ఉండడం అని క్లియర్ గా చెప్పలేదు. ఆమె కొబియాంతేను కంట్రోల్లో ఉంచడానికి సంవత్సరాలుగా కంటిన్యూస్ గా తన రక్తాన్ని బలిస్తూనే ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే బ్లడ్ సాక్రిఫైస్ చేస్తూ వచ్చింది. అందుకే ఆమె శరీరంపై స్కార్స్ ఉంటాయి. కొబియాంతే ఆమెను కాలక్రమేణా వీక్ చేసేస్తాడు. దాని వల్ల ఆమె చనిపోయి ఉంటుంది. ఇక ఫైనల్ గా రోజ్ లోపల ఆ డీమన్ మళ్ళీ ఎలా వచ్చిందంటే ఏ డీమన్ అయినా మోసం చేసే ఉంటాయి. ఇక్కడ కొబియాంతే కూడా అలాంటిదే అయ్యి ఉంటుంది. అది ఇప్పుడు రోజ్ లోపల ఉంది. రెండవ కారణం ఏమై ఉండొచ్చు అంటే రోజ్ కి తనకి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తో మరీ ట్రామటైజ్ అయ్యి ఉండొచ్చు. ఆమె ఇంకా ఈ విషయాల్ని ఊహించుకొని ఉండొచ్చు. కాబట్టి ఈ రెండింటిలో ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. అండ్ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.